మొట్టమొదటిగా దేవుని ప్రార్థిస్తూ మనందరికీ స్వచ్ఛమైన జ్ఞానాన్ని అందించాలని కోరుతూ మనం ఇప్పుడు ఈ సభను ప్రారంభించుకుంటున్నాము. ఈ సభలో ఉన్నవారంతా జ్ఞానాన్ని శ్రద్ధగా వినాలని, ఏమరపాటుగా ఎవరు ఉండకూడదని కోరుతూ మరీ చెప్తున్నాము. ఇప్పుడు ఈరోజు మనం చర్చించుకోబోయే విషయం మత సామరస్యము అనే విషయాన్ని చర్చించుకుంటున్నాం. కానీ మత సామరస్యాన్ని గురించి ఏ గ్రంథంలోనూ లేదు. దేవుని జ్ఞానాన్ని గురించి 3 దైవ గ్రంథాల్లో ఉంది, కానీ భగవద్గీతలో కానీ, బైబిల్లో కానీ, ఖురాన్లో కానీ దీంట్లో కూడా ఈ మత సామరస్యాన్ని గురించి ఒక్క వాక్యం కూడా ఎక్కడా లేదు. లేని వాక్యాన్ని, లేని జ్ఞానాన్ని, లేని విధానాన్ని మేము ఇప్పుడు చెప్తున్నాము. ఎందుకంటే ఆ రోజు మతమే లేదు. మతమే లేని రోజుల్లో వాళ్ళు జ్ఞానాన్ని చెప్పినారు కాబట్టి ఆ భగవద్గీత, బైబిల్ ఈ 2 మతం లేని సమయంలో చెప్పినటువంటివి కాబట్టి మతాన్ని ప్రస్తావన రాలేదు అక్కడ. తర్వాత మతం అనేది కొద్దిగా పుట్టిన తర్వాత ఇస్లాం అనేటువంటి వచ్చింది, కానీ అందులో కూడా మత ప్రసక్తి ఎక్కడ రాలేదు. సర్వ మానవులకు చెప్పేటువంటి బోధ ఇది చెప్పారు. కానీ ఇప్పుడు మనుషులు ఏం చేశారంటే ఇది మాది అని చీల్చుకొని మా జ్ఞానం వేరు అని ఎవరైతే వాళ్ళు మాట్లాడుతున్నారు. 3 గ్రంథాల్లోనూ ఏ మతానికి సంబంధించిన జ్ఞానం లేదు. అన్ని మతాలకు సంబంధించిన జ్ఞానం ఉంది, సర్వ మానవులకు సంబంధించిన జ్ఞానం ఉంది. ఒక మతానికి సంబంధించిందంటూ ఎక్కడా లేదు. సర్వ మానవులకు ఈ బోధ వర్తిస్తుంది అని 3 గ్రంథాల్లో ఉంది, కానీ ఇది క్రైస్తవులకే, ఇది ముస్లింలకే, ఇది హిందువులకే అని ఎక్కడా చెప్పలేదు. అయినా కానీ నేడు 3 మతాల్లో మా మతం గొప్ప, మా దేవుడు గొప్ప అనేటువంటి భావము సంపూర్ణంగా ఉంది. ఇది మంచి పద్ధతి కాదు, అంతా సమానమే అని కొందరు చెప్తున్నా, కానీ అది ఎవరు లెక్క పెట్టుకోకుండా మాదే గొప్ప అని ఎవరైతే వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంది. అది ఒక మతంలోనే ఇది లేదు, అన్ని మతాల్లోనే ఇది ఉంది. ఈ విధానము మనకు ఎంతకాలం ఉంటుందో అంతకాలము మనకు దేవుని జ్ఞానం అర్థం కాదు. ఎందుకంటే దేవుని జ్ఞానం ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు ఈ మతం అనే సమస్య ఉండదు, మా జ్ఞానము మా దేవుడు అనే సమస్య ఉండదు. అందరికీ సమానమైన జ్ఞానము అనేటువంటి విధానం వస్తుంది. అది ఎప్పుడైతే రాలేదో, ఎప్పుడైతే మతం అనేది ఎవరైతే ఉందో అప్పుడు దేవుని జ్ఞానం ఎవరికి సంపూర్ణంగా అంటదని అది మరి చెప్తున్నాం. ఇప్పుడు మీకు ఈ మత సామరస్యానికి సంబంధించిన విధానంలో భాగంగా ఈ నెల కూడా మీకు ఒక గ్రంథాన్ని అందించాము. అది ప్రాథమిక జ్ఞానము అంటాం. ఈ ప్రాథమిక జ్ఞానంలో ఏముందంటే ఒకరినొకరు దూషించుకునేది ఉంది, ఒకరినొకరు ప్రశ్నించుకునేది ఉంది. మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనేటువంటిది ఉంది. మేము మీకంటే గొప్ప అని ఒక మతస్థులు ఇంకో మతస్థులను రెచ్చగొట్టి మాట్లాడే విధానం ఉంది. మేము దాన్ని ఏం చెప్పినామంటే ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పాం. ఒకరినొకరు విమర్శించుకునేది మంచి పద్ధతి కాదు అని చెప్పి మీరు ప్రశ్న అడుగుతున్నారు, ఇది ఎట్లా అని. అంటే ఆ ప్రశ్నలో మీకు తప్పు ఉందో లేదో మీరు చూసుకోండి. మీ ప్రశ్నలోనే మీకు తప్పు ఉంటే ఇంకొకరిని ప్రశ్నించడం ఏం బాగుంటుంది అని అడిగినాం. అంటే ఎక్కడ తప్పు ఉందో అక్కడ మేము దాన్ని గుర్తించి మీకు తెలియజెప్తున్నాం అన్నమాట. ఎందుకు మాకు ఏం అవసరం వచ్చింది అంటే సమాజం బాగుండాలి, మనుషులంతా బాగుండాలి, మనుషులంతా దేవుని వైపు పోవాలి అనే ఉద్దేశంతోనే మేము చెప్తున్నాం. కానీ
ఇంకో స్వార్థంతో ఏమీ కాదు. సరే, ఇప్పుడు మనం ఏదో మతంలో పుట్టాం. ఒక మతంలో పుట్టి ఆ పుట్టిన కొంతాలకు మనకు పలానా మతం మాది తెలిసిన తర్వాత ఆ మతంలో కొంత ఉంటూ ఆ మతంలో ఉండే పెద్దలు రెచ్చగొడితే వాళ్ళు రెచ్చగొట్టినట్టు మనం పొంగిపోయి ఏదో మతాన్ని దూషిస్తూ ఏదో మతం వస్తున్నో అవకాశం వచ్చినప్పుడల్లా బాధించేదానికి దూషించేదానికి మొదలు పెడుతున్నాం. అది ఈ మతము ఆ మతము కాదు, అన్ని మతస్థుల్లోనూ ఈ జాడ్యం ఉంది. ఇది మంచి పద్ధతి కాదని మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము చెప్పే వాళ్ళ మీదకి మా మీదకి కూడా వీళ్ళు వదలలేదన్నమాట. మేము చెప్తే ఇంట్లో మొన్న 3 రోజుల క్రితం మా సభ్యులు మన జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్న ఇంటింటి తిరిగి, ఇప్పుడు హిందూ మతంలో ఎవరు ఈ విధంగా ప్రచారం చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ మేమే చేస్తున్నాం. మొట్టమొదటిగా ఇంటింటి తిరిగి భగవద్గీత ప్రచారం చేస్తూ భగవద్గీత సంబంధించిన బుక్కులు వస్తూ తర్వాత ఈ జ్ఞానం మంచిది అని చెప్తున్నాం అందరికీ. చాలామంది స్వీకరించి దాన్ని తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం అసూయపరులు అదే పనిగా మాది హిందూ జ్ఞానం అని చెప్పినా కానీ మేమే హిందూ జ్ఞానంలో ఉండాలి, మేమే హిందూ జ్ఞానం ప్రచారం చేయాలి, మేమే హిందూ జ్ఞానంలో పెద్దలుగా ఉండాలి, మేమే పేరు పొందాలి, ఇతరులు ఉండకూడదు అనే ఉద్దేశం ఉంటారు చూడు. అటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము చెప్పేటువంటి ఈ భగవద్గీత ప్రచారానికి కూడా ఆటంకం కలుగజేస్తున్నారు. 3 రోజుల క్రితం అది ఖమ్మం జిల్లా కల్లూరులో మా సభ్యులను కొట్టి ఊర్లోంటి మీరు ఉండకూడదు, ఈ ప్రచారం చేయకూడదు అని చెప్పి పంపించినటువంటి సంఘటన జరిగేది. అంటే వీళ్ళు తిరిగి కొడితే మళ్ళీ వాళ్ళు సాలకిస్తారు, పనికిరారు. మేమే చెప్పినామంటే ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, మీరు ఓపికగా జ్ఞానాన్ని ప్రచారం చేయండి. మన జ్ఞానం ప్రచారాన్ని చేసేదానికి పోయినాం కానీ ఇంకో దానికి కాదు. సరే, దుర్మార్గులు ఉంటారు, సన్మార్గులు ఉంటారు. సన్మార్గులు అయినటువంటి వాళ్ళు మన గ్రంథాలు స్వీకరించి దాన్ని ఆ జ్ఞానాన్ని స్వీకరిస్తారు. దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు దాన్ని దూషిస్తారు. అయినా ఓర్చుకొని రండి అని చెప్పాం. మా మాట కట్టుబడి మా వాళ్ళు ఎక్కడైతే ఏదో వాళ్ళు దూషణ దిగుతున్నారో అక్కడి నుంచి మామూలుగా మౌనంగా వచ్చేస్తున్నారు అన్నమాట. వాళ్ళ పాపం వాళ్ళకే చుట్టుకుంటుంది, వాళ్ళ పాపం వాళ్ళనే బాధిస్తుంది అనే ఉద్దేశంతో వీళ్ళు అక్కడ నుండి రావడం. ఈ విధంగా కొన్ని చోట్ల ఆటంకం కలుగుతూనే ఉంది. ఈ ఆటంకం ఎందుకు కలుగుతుంది అంటే మతద్వేషం, మత సామరస్యం లేదు, మతద్వేషం ఉండాలి. మతద్వేషంలో ఇవాళ మేము హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా క్రైస్తవులు వద్దని ఆటంకపరిచారంటే అది లేదు. ఎక్కడైనా ముస్లింలు ఆటంకపరిచారంటే ఎక్కడో అరుదుగా జరిగే సంఘటనలు తప్ప ఒక్క ఏలూరులో తప్ప ఇంతవరకు వాళ్ళు ముస్లింలు ఎవరు మన జ్ఞానాన్ని వద్దని చెప్పలేదు. మన జ్ఞానాన్ని చెప్తుంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. మీ జ్ఞానం చెప్పేవాడు లేచి నిలబడి వింటున్నారు శ్రద్ధగా, అంత భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నారు అని. ఒక్క ఏలూరులో మాత్రము మీరు మా గ్రంథాలు ప్రచారం చేయొద్దండి, మా ఖురాన్ సంబంధించినటువంటి వాక్యాలు ఎక్కడ చెప్పొద్దండి, మా ఊర్లో ఉండొద్దండి అని చెప్పడం జరిగింది. సరేలే అక్కడ కూడా అట్లే సర్లే అని వదిలేసి వచ్చామన్నమాట. ఇలాగ ఎక్కడన్నా ఒకసారి అది జరుగుతూ ఉంటుంది. అవి మేము దాన్ని పెద్దగా పట్టించుకోకుండా మేము జ్ఞానాన్ని ప్రచారం చేస్తూనే ఉన్నాం. ఈ రకంగా మేము జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ ఇంతవరకు సాగించాము. ఆ కృషి వల్ల ఈరోజు ఇంతమంది మా ముందర వచ్చి కూర్చొని వింటున్నారు. ఈ జ్ఞానం గొప్పది అని మీరు ఇక్కడికి రావడం జరిగింది. రావడమే కాకుండా తెలిసిన విధానాన్ని ఎక్కడంతకు వాళ్ళు ఎవరంతకు వాళ్ళు ప్రచారం చేసి చెప్తున్నారు. అది మాకు పెద్ద సంతోషం. మీకు ఏది జ్ఞానం అయితే తెలిసిందో ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు అని మీకు నమ్మకం కలిగి ఈ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకుండా ఇతరులకు చెప్తున్నారు. అది మాకు సంతోషం. ఈ విధానము ఒక హిందువులైనా చేస్తుండేది మా జ్ఞానం అనే అట్ట కాదన్నమాట.
క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు కూడా చెప్తున్నారు బయటికి జ్ఞానాన్ని, తర్వాత ముస్లింలుగా ఉన్నవాళ్ళు కూడా ఈ జ్ఞానాన్ని బయటికి చెప్తున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మనం మత సామరస్యం కలిగి ఉన్నాము, ఒకే వేదిక మీద 3 మతాల వాళ్ళు కలిసి ఉన్నాము. ఇది అరుదుగా జరిగే సంఘటన, అరుదుగా జన్మించేటువంటి దృశ్యము. ఎక్కడైనా చూడండి, ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఏకంగా ఒక వేదిక మీద ఉండడము చాలా అరుదుగా ఉంటుంది. ఒకే జ్ఞానాన్ని వినడము చాలా అరుదుగా ఉంటుంది. ఎక్కడైనా ఒకసాట అట్లా వింటున్నా కానీ వాళ్ళు సరిపోకుండా ద్వేషం పొందుతుంటారు, కానీ సంతోషపడేటువంటి విధానం వాళ్ళలో ఉండదు. కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరూ జ్ఞానం వింటూ ఉంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. సంతోషపడి ప్రతి నెల అభివృద్ధి అవుతూ ఇంకా కొంతమంది పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు అనేక మందికి రావడం జరుగుతూ ఉంది. కానీ ఈ జ్ఞానం కోసమే, ఈ జ్ఞానాన్ని తెలుసుకునే దానికోసం ఇంతమంది వస్తున్నారని మాకు అర్థమైంది. ఇటువంటి విధానం అంటే ఇటువంటి అమరిక దేశమంతా ఉంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. కానీ ఇప్పట్లో అంటే మతద్వేషం ఎక్కువ ఉంది, మత సామరస్యం ఎక్కడా లేదు. కానీ ఇక్కడి నుంచి మొదలయ్యి అది కొద్దిగా విస్తరిస్తూ కొంతకాలానికి దేశమంతా వ్యాపించుకుంటుంది. అంటే ఈరోజు మేము దాన్ని ఓ పునాదిగా వేసి చెప్పాము, చిన్న ప్రారంభం చేసి చెప్పాము ఇట్లుంటుంది అని. కానీ మేము ఉండం, కానీ మేము లేకుండా కానీ ఇది ఇట్లే కొనసాగుతుంది. మత సామరస్యం అనేది ప్రజల్లో అందరికీ ప్రాకిపోతుంది, ఈ జ్ఞానం అందరికీ ప్రాకిపోతుంది. ఎందుకు అంటే మేము లేకుండా ఎందుకు ప్రాకిపోతుందంటే అది సజీవమైంది. మేము సజీవంగా ఉన్నా లేకపోయినా జ్ఞానం సజీవమైంది. ఆ సజీవమైంది కాబట్టి అది సజీవంగా ఉంటూ దేశమంతా ప్రాకిపోయి అందరినీ మార్చగలిగే శక్తి దానికి ఉంది. అటువంటిది ఈ జ్ఞానంలో ఉంది అని నాకు ఒక్కరికే కాదు, మీ అందరికీ కూడా ఒక నమ్మకమే. నేనే చెప్తున్నంటే ఇప్పుడు ఈ మత సామరస్యాన్ని గురించి చెప్పేదానికి ఎక్కడ ఏ గ్రంథంలోనూ ఏ వాక్యము లేదు. నేను పలానా చోట ఖురాన్లో ఎట్లా చెప్పినానో, బైబిల్లో ఎట్లా చెప్పినానో, భగవద్గీతలో ఎట్లా చెప్పినానో మత సామరస్యం గురించి చెప్పాలంటే ఎక్కడ ఓ వాక్యం ఉంటూ ఎక్కడ లేదు. కానీ ఖురాన్లో మత సామరస్యం అనేది కాదు, కానీ జ్ఞానాన్ని గురించి ఒక మాట చెప్పారు. ఈ జ్ఞానము సమస్త లోకవాసులకు హితోపదేశము అని. అంటే ఇప్పుడు చెప్పేటువంటి జ్ఞానము సమస్త లోకవాసులకు అవసరమైంది, మంచిది, హితోపదేశం అన్నాడు. ఒక ముస్లింల కన్నా అక్కడ చెప్పలేదు అన్నమాట. సమస్త లోకవాసులకు హితోపదేశము అంటే అందరికీ అవసరమైన జ్ఞానము అన్నది. తర్వాత బైబిల్లో ఓ ప్రజలారా నా వద్దకు రండి, సమస్త జనులారా నా వద్దకు రండి అని యేసు ప్రభువు చెప్పినటువంటి విధానం ఉంది, ఓ మాట ఉంది. సమస్త జనులారా అంటే అందరూ రండి అన్నాడు, కానీ క్రైస్తవులు ఒక్కనే రమ్మని ఎక్కడ చెప్పలేదు. కాబట్టి ఇక్కడ సర్వమానవులకు సంబంధించిన జ్ఞానము అని అక్కడ తెలుస్తూ ఉంది, ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక్కడ భగవద్గీతలకు వస్తే ఓ మానవులారా అనేటువంటి వాక్యాన్ని సంబోధించినారు. కాబట్టి మానవులంటే మానవ జన్మ ఎత్తినటువంటి అందరికీ జ్ఞానం అవసరమని చెప్పినారు. కాబట్టి ఇది ప్రజలందరికీ అవసరమైన జ్ఞానము అనేది మాత్రం మనకు తెలుస్తుంది. కానీ ఇంకా మత సామరస్యం గురించి ఎక్కడ ఏ వాక్యము మనకు కనిపించలేదు. సరే, ఆ చిన్న వాక్యాన్ని మనం పట్టుకొని మనం ఈ జ్ఞానాన్ని తెలుసుకునేదానికి ముందుకు పోయేదానికి ఎంతో అవకాశం ఉంది. తర్వాత ఒక మతంతో ఒక మతం సర్దుబాటు చేసుకుని పోయేదానికి కూడా అవకాశం ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలో అంటే మొట్టమొదట హిందూ మతంలో జ్ఞానమే చెప్తూ వస్తూ కొంతకాలానికి క్రైస్తవ మతంలో కూడా మిక్స్ చేసి పెట్టాం, కలిపి చెప్పాం. తర్వాత కొంతకాలానికి ముస్లిం మతంలో కూడా చెప్పాము అన్నమాట. ఒక్కదూరుగా చెప్తే అజీర్ణమవుతుందనే ఉద్దేశంతో
జీర్ణించుకోవాలనే ఉద్దేశంతో నేను కొద్ది కొద్దిగా జ్ఞానాన్ని చెప్తూ వచ్చి ఈరోజుకి 3 మతాల జ్ఞానాన్ని మీకు అందిస్తూ వచ్చాము. ప్రతి గ్రంథంలోనూ మిమ్మల్ని ముందుకు తీసుకుపోయేటువంటి జ్ఞానమే మీకు అందిస్తున్నాము. ఏ గ్రంథం చదివినారంటే మీరు ముందుకు పోతున్నారు కానీ వెనక్కి వచ్చేటువంటి అవకాశము ఏమాత్రము లేదు. ఇట్లా ముందుకు పోతూ మీరేం చేస్తున్నారంటే దేవునికి దగ్గరగా పోయినటువంటి ఆ నమ్మకం మీకు కలుగుతూ ఉంది. మీకు అది స్వచ్ఛంగా తెలుస్తూ ఉంది. ఇంతకుముందుకు ప్రతి సంవత్సరము ప్రతి నెల మనం ముందుకే పోతున్నాం కాబట్టి వెనక్కిపోయేటువంటిది ఏమీ లేదు. అదే ఇప్పుడు ఈ మత సామరస్యాన్ని గురించి చెప్పుకుంటే ఇది ఇక్కడే మొదలైంది చెప్పాం కదా. సరే ఇక్కడే మొదలైంది, ఇది ఇంతటితో ఆగదు, ఇది సజీవమైంది, కొనసాగుతుంది అని చెప్పుకుంటున్నాం కదా. మరి ఎట్లా కొనసాగుతుంది? మీరు లేనప్పుడు మీరుంటే కదా ఇది సాగించేది అని అంటే నేను అనేటువంటి ప్రసక్తి ఇక్కడ లేదు. కానీ దేవుడు అనేటువంటి ప్రసక్తి తీసుకుంటే దేవుడు ఎప్పటికీ ఉంటాడు. ఆయన దేన్ని కొనసాగించాలో దాన్ని కొనసాగిస్తాడు. ఆ కొనసాగించే ఉద్దేశంతోనే ఇక్కడ మన వద్ద బయట తీసుకొచ్చాడు. అది నేను చెప్పినది కూడా కాదు, కానీ మీ దృష్టిలో మీకు కనిపించిన వ్యక్తిగా కనిపించినా అది నేను చెప్పేది కాదు. కానీ దేవుడు అందించినటువంటి విషయము, దేవుని విషయం ఆ విధంగా ఉంది. ఏ విధంగా ఉంది? ఇది కొనసాగాల అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచ జనాభా 700 కోట్లు దాటింది. 700 కోట్ల కంటే మించి ఉండకూడదని ఒక గ్రంథంలో మేము రాసాం. 700 కోట్ల కంటే మించితే అది అధికమైపోతుంది. కాబట్టి వినాశం తప్పనిసరిగా జరగాల్సిందే. 700 కోట్ల కంటే మించి 1 కోటి జనాభా ఉన్నా కానీ ఒక్కతూరిగా 1 కోటి మంది చనిపోయేటువంటి అవకాశం వస్తుంది. ఒక్కతూరిగా 1 కోటి మంది చనిపోయేటువంటి అవకాశం అంటే అబ్బాయి ఎంత భయంకరమైనటువంటి విధానం అవుతుంది అది. మళ్ళీ అంతమంది చనిపోతారంటే చనిపోవాల్సిందే. ఎందుకంటే మళ్ళీ చనిపోయేదానికి కారణం ఉంటుందంటే తండ్రికి ఉంది కారణం. మనుషులు చేసినటువంటి దుర్మార్గాలు దుష్టతనమే దానికి కారణమవుతుంది. ఆ పాపాలే వాళ్ళను ఆ విధంగా చంపేస్తుంది అన్నమాట. అందువల్ల ఈరోజు జ్ఞానానికి ఆటంకం చేసే ఉన్నారు, ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టి ఉన్నారు జ్ఞాన విషయాల్లో. వీళ్ళందరికీ తగిన శిక్ష తప్పనిసరిగా పడుతుంది, పడకుండా ఉండదు. ఈ శిక్ష పడినప్పుడు ఘోరమైనటువంటి చావులు మనం చూస్తున్నాము. అటువంటి చావులు కలిగినప్పుడు దేవునికి కనికరం లేదా? దేవునికి దయ లేదా? దేవుడు ఎంత అన్యాయంగా చంపేస్తాడా? దేవుని తెలియకుండా ఎట్లా జరుగుతుంటే దేవునికి అన్నీ తెలిసే జరుగుతున్నాయి. దేవుని ఇష్టంతోనే అంత జరుగుతుంది. మన దేవునికి ఇష్టం చనిపోయేది ఇష్టం అంటే చనిపోయేది ఇష్టం అంటే నీకు రూల్ పెట్టాడు. నువ్వు పాపం చేసుకుంటే పాపం అనిపిస్తావు, పుణ్యం చేసుకుంటే పుణ్యం అనుభవిస్తావు అని. ఆ రూల్ ప్రకారమే నువ్వు చేసుకున్నది నువ్వు అనుభవిస్తున్నావు తప్ప ఇంకోటి ఏమీ లేదు. నువ్వు చేసుకున్నది పాపం చేసుకుంటే ఆ పాపాన్ని ఎప్పుడవుతుందో శిక్ష తప్పదు, తగిన శిక్ష తప్పదు, తప్పుదైనా శిక్ష తప్పదనమాట. ఆ రకంగా శిక్షలు అనుభవించేటువంటిది మనకు తప్పనిసరిగా జరుగుతుంది. అటువంటి శిక్షలు చిన్నవి మనం చూస్తున్నాం. 20 మంది చనిపోయినారు ఒకసారి అంటారు, 20 మంది ఏముంది 200 మంది చనిపోయినట్టు, 200 మంది ఏముంది 2000 మంది చనిపోయిన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. ఈ సంఘటనకు అంత కారణం ఏమి అంటే మనుషులు చేసుకున్న పాపమే. అందరూ ఒకటే రకం పాపం చేశారంటే రకరకాలుగా పాపం చేసినారు, అందరికీ ఒకటి శిక్ష పడుతుంది. అంటే అంతా ఒకటే రకం స్టేజ్కి సంబంధించినట్టు శిక్షలు ఉంటాయి వాళ్ళకు, అటువంటి శిక్ష వాళ్ళకు పడుతుంది. అందరూ ఒకటే రకం పాపం చేసుకున్నట్టే ఒకటో శాశ్వత చేసింటారు, అనేక చోట్ల చేసింటారు. ఒకడు జ్ఞానాన్ని దూషిస్తే ఇంకోటి జ్ఞానాన్ని దూషిస్తే వాడి 2 ఒకటే రకం పాపం కాదా ఇద్దరిది. కాబట్టి ఈ రకంగా జ్ఞానాన్ని దూషించినటువంటి వాళ్ళందరికీ ప్రత్యేకమైన శిక్ష అంటూ ఒకటి ఉంటుంది. అది దేవుడు తప్పనిసరిగా అమలు చేస్తాడు. ఈ రకంగా మనం చెప్పుకుంటూ పోతే అదే ఇది మనుషుల్లో ఎందుకు ఇట్లా వచ్చింది అని అంటే మనుషుల్లో అందరిలో ఇది లేదు కానీ కొందరిలో మాత్రం ఉంది అని చెప్పచ్చు. మనుషులు పొద్దున్న లేచినారంటే ఏదో పని చేసి బ్రతుక్కుంటుంటారు, సాయంకాలం పని చేసి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అందరూ ఈ మత ద్వేషము అనేది ఉండదు, దాన్ని పట్టించుకోరు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అనమాట.
కొంతమంది పని పాట లేని పెద్దలు ఏం చేస్తారంటే దీన్ని అదే పనిగా రెచ్చగొట్టి వాళ్ళకి నేర్పిస్తుంటారు, వాళ్ళు బోధిస్తుంటారు. మేము బోధకులము అని చెప్పి ఏం చేస్తుంటారంటే మనది ఈ మతము, మనం ఇట్లా ఉండాలి, మన పద్ధతి ఇది, మనం ఈ రకంగా ఉంటేనే మన మతం అభివృద్ధి అయ్యేది, మనం ఇట్లే ఉండాలా అని ఒక మతాన్ని నూరి మనుషులు వస్తారు అనమాట. పని చేసుకుని బతికే మనుషులు 90% ఉంటే 95% ఉంటే కేవలం 5% మంది మనుషులే మాత్రమే ఈ మతము అనే దాని విద్వేషాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దానికి అంటించి ప్రజలకు బోధించి ప్రజల్లో ఇది మా మతము అనే విధానాన్ని కలిగించారు. అంతవరకు ప్రజల్లో మతము అనేది లేకుండా కానీ వీళ్ళే బతికి చేసి ఇది మన మతము అని చెప్పి వాళ్ళను మనుషులందరిలో ఉంటే ప్రత్యేకంగా చీల్చి పక్కకు పెడుతున్నారు అనమాట. ఈ రకంగా ప్రతి మతంలో, హిందూ మతంలో ఉంది, క్రైస్తవ మతంలో ఉంది, ముస్లిం మతంలో కూడా ఉంది. ఈ మూడు మతాలలో మనం ఏం చేస్తున్నామంటే మా మతం వేరే చెప్పుకుంటూ పోతుంటే మేమేం చేస్తున్నామంటే ఇది మంచి పద్ధతి కాదు, అందరూ ఐకమత్యంగా ఉండాలి, మనుషులంతా ఒకటే, ఎక్కడైనా మీకు ఏదైనా తేడా వచ్చిందా ఒక మనిషిలో జీవన విధానంలో ఎవడైతే అన్నం తింటున్నాడో ఇంకోటి కూడా అదే అన్నం తింటున్నాడు, ఏ మతస్థుడైతే నీళ్ళు తాగుతున్నాడు ఓ మతస్థుడు నీళ్ళు తాగుతుంది ఇంకో మతస్థుడు అదే నీళ్ళు తాగుతున్నాడు, జీవన విధానం అంతా ఒకటే ఉన్నప్పుడు మళ్ళీ మత విధానం ఎక్కడి నుంచి వచ్చింది పక్కగా మీకు అని మనం చెప్తున్నాం. అయినా మమ్మల్ని కూడా ఏం చేసింటే ఒక మతాన్ని కట్టివేసి వీళ్ళు ఒక మతాన్ని బోధిస్తున్నారు అని మమ్మల్ని కూడా ఒక మతాన్ని కట్టేసి వీళ్ళు పలానా పరమత బోధిస్తున్నారని ఒక నిందాపూర్వకం చేస్తున్నారు. కొంతమంది ఏమి హిందువులే చేస్తున్నారు, మేము హిందువులము భగవద్గీతను ప్రచారం చేస్తున్నామంటే ఇది భగవద్గీతేనా అని దాన్ని తెరిచి చూసి ఇది భగవద్గీతేనా అంటున్నారు. అంటే భగవద్గీతలో శ్లోకాలు చూసి కూడా అది భగవద్గీత అని తెలియనటువంటి వాళ్ళు ఉన్నారంటే హిందువుల్లో వాళ్ళు ఏమనుకోవాలో చెప్పండి. మళ్ళీ అటువంటి హిందువులు ఉన్నారు కాబట్టి ఈరోజు హిందూ సమాజం అనేది ముందుకు పోలేకపోతూ ఉంది. తర్వాత హిందూ సమాజంలో మతాన్ని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా ఉండి వాళ్ళు మతం అనేదాన్ని బోధిస్తూ కొందరికి అనేక సంఘాలు పెట్టి ఆ సంఘాల్లో మతరచన చేయాలనే ఉద్దేశంతో మతరచనని పేరు సాకు పెట్టి ఇతరులను నిందించేదానికి ద్వేషించేదానికి అలవాటు చేసి ట్రైనింగ్ ఇస్తున్నారు. మళ్ళీ ఇది మంచి పద్ధతి సమాజంలో మానవ సమాజం అంటే మంచి పద్ధతి కాదు, అయినా వాళ్ళు అట్లే చేస్తున్నారు. సరే వీళ్ళు ఒకరే ఎట్లా చేస్తున్నారంటే వాళ్ళు ఒకటి చేస్తే మేమేం తక్కువ అని ఇంకో మతస్థులు చేస్తున్నారు, మేమేం తక్కువ అని ఇంకో మతస్థులు కూడా చేస్తున్నారు. ఇటువంటి మతద్వేషం కలిగిన మనుషులకి మేము పోయి జ్ఞానాన్ని బోధించాలంటే వీడు వినడు వాడు వినడు ఇంకోడు వినడు, ముగ్గురు వినకుండా ముగ్గురు ద్వేషించే స్వభావం మా మీద ఏర్పడుతూ ఉంది. క్రైస్తవులు ఒక్కొక్కరి వ్యతిరేకించారు, ఈ పుస్తకాలు చదవద్దండి, ఈ సాతానికి సంబంధించిన పుస్తకాలు ఇవి చదివితే మనం కూడా మారిపోతాము, చదవద్దండి అని హెచ్చరిస్తున్నారు వాళ్ళ క్రైస్తవులు. మీ మధ్యన ముస్లింలు కూడా ఒక ముస్లిం పెద్ద ఆయన టీవీలో కనిపిస్తూ దైవ సిద్ధాంతాన్ని నమ్మొద్దండి, అది చాలా ప్రమాదకరమైంది, దేవునికి వ్యతిరేక మార్గంలో తీసుకొని పోతుంది అని చెప్పినటువంటి విధానం కూడా ఉంది. దేవునికి వ్యతిరేకంగా తీసుకొని పోతున్నావా, సానుకూలంగా దేవుని దగ్గర తీసుకొని పోతున్నావా అది మీకే తెలుసు. ఈ రకంగా ఇంక హిందూ సమాజంలోకి వస్తే అందరికంటే ఎక్కువ వీళ్ళే దూషిస్తున్నారు మమ్మల్ని, వీళ్ళు హిందువులు కాదు అంటున్నారు. మేము హిందువులేను భగవద్గీతను ప్రచారం చేస్తున్నాను అంటే వీళ్ళు హిందువులు కాదు, భగవద్గీతను ప్రచారం చేయడం లేదు, బైబిల్ను ప్రచారం చేస్తున్నారు, వీళ్ళు క్రైస్తవ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చాలామంది మమ్మల్ని ఆరోపణ చేస్తున్నారు. మేము ఒక మతాన్ని ఎక్కడైనా ద్వేషించేది ఎక్కడైనా ఉందా? ఇప్పుడు 88 పుస్తకాలు రాశాను మీకు, 88 పుస్తకాల్లో కానీ ఏ మతాన్నైనా ద్వేషించేది కానీ ఏ మతాన్నైనా కానీ ఎక్కువ చేసి తక్కువ చేసి చెప్పేది కానీ ఎక్కడా లేదు. ఎక్కడ చూసినా కానీ మానవులంతా ఒక్కటే అనే విధానం చెప్తున్నాము, అందరికీ సరిపోయేటువంటి ఒకే బోధన చెప్తున్నాము.
గ్రంథాల్లో ఉండేటువంటిది ఒకే బోధ అని మేము చెప్తున్నాము. 3 గ్రంథాల్లోనూ వేరు వేరు బోధలు లేవు అని చెప్తున్నాము. ఎక్కడైనా ఒకే జ్ఞానం ఉంది అని మేము చెప్తున్నాము. మీరు జ్ఞానంలో ఏ భేదాలు పెట్టుకోవద్దండి, పెట్టుకుంటే ఏమీ ప్రయోజనం లేదు అని కూడా చెప్తున్నాము. ఇంత సామరస్యంగా చెప్పేవాడు మమ్మల్ని కూడా ఒక మతానికి ఇరికించి, ఒక మతాన్ని కల్పించి, అంటే మేము మీరు హిందువులు కాదు అని మమ్మల్ని అంటున్నారంటే ఇది కుట్రపూరితంగా చెప్పేదే కానీ ఇందులో వాస్తవము ఏమాత్రం లేదు. వాస్తవం ఏమాత్రం లేదని ప్రజలందరికీ తెలుసు. అంటే మేము ఒక మతాన్ని గురించి ఎక్కడా బోధించలేదు, ఓ మతంలోకి చేరమని ఎక్కడైనా చెప్పలేదు, ఓ మతాన్ని విడిచిపోమని కూడా చెప్పలేదు. లేదా హిందూ మతంలోకి మా మతంలోకి రమ్మని మేము స్వార్థపూరితంగా ఎప్పుడు కూడా మేము ఎక్కడ ఎవరికి చెప్పలేదు. ఏ మతంలో ఉండేవాళ్ళు ఆ మతంలో ఉండండి అని చెప్పాము. అదే ఆ మతంలో ఉంటూ మీరు జ్ఞానాన్ని తెలుసుకోండి అని చెప్పాము. నువ్వు హిందువు అయితే భగవద్గీత చదువు, క్రైస్తవుడైతే బైబిల్ చదువు, ముస్లిం అయితే ఖురాన్ గ్రంథం చదువు చెప్తున్నాం. కానీ మీ గ్రంథాల కంటే మా గ్రంథం గొప్పది అని మేము ఎప్పుడు చెప్పలేదు. ఈ అంతిమ దైవ గ్రంథంలో ఏం చెప్పారంటే, ఖురాన్ గ్రంథంలో భగవద్గీత బైబిల్ సారాంశం ఖురాన్లో ఉంది. ఈ ఖురాన్ ఆ 2 దాలను సమర్థిస్తూ ఉంది, ఆ 2 దాలను నిరూపిస్తూ ఉంది, సాక్ష్యం చెప్తూ ఉంది. అందులో ఇదే జ్ఞానం ఉందని సాక్ష్యం చెప్తూ ఉందని చెప్పారు. తర్వాత ఈ 2 మతాలకు మొట్టమొదటిది ఆధారము తౌరాత్ గ్రంథము చెప్పారు, అంటే భగవద్గీత గ్రంథము చెప్పారు. భగవద్గీత గ్రంథంలో ఉండేదే అన్ని మతాల్లోనూ ఉంది అని కూడా అక్కడ అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ రకంగా చెప్పినా కూడా మళ్ళీ మాది వేరు అని ఎందుకు అంటున్నారు అంటే అర్థం కాలేదు. బైబిల్ విషయానికి వస్తే తౌరాత్ గ్రంథంలో ఉండేది ఇంజీల్ గ్రంథంలో ఉంది, అందులో జ్యోతి ఉంది, ఆ జ్యోతి ఇందులో ఉంది, అందులో జ్ఞానం ఉంది, ఆ జ్ఞానమే ఇందులో ఉంది అని చెప్పడం జరిగింది. అది కూడా వేరు అని అది ఎక్కడ లేనే లేదు. ఈ రకంగా అన్నిట్లోనూ ఒకటే ధ్యాస ఉన్నప్పుడు, ఒకటే జ్ఞానం ఉన్నప్పుడు, ఒకటే దేవునికి సంబంధించిన జ్ఞానం చెప్పినప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోలేకుండా ఇది మా మతము, మా మతానికి సంబంధించిన జ్ఞానము అనుకోవడము పెద్ద పొరపాటు అవుతుంది. ఇది దేవుడు చెప్పినది సర్వ మానవులకు సంబంధించిన జ్ఞానం చెప్పినాడు, ఏ మతాన్ని సమర్థించి చెప్పలేదు. అసలు దేవుడు జ్ఞానం చెప్పినాడు మతాలు లేవు. భగవద్గీత చెప్పినాడు అసలు మతం లేదు, బైబిల్ చెప్పినాడు అసలు మతం లేదు. బైబిల్ చెప్పినప్పుడు మతం పుట్టుకొస్తుంది, అప్పుడు మళ్ళీ తర్వాత చెప్తా పోండి మీకు అర్థం కాదని చెప్పాడు ఆయన. ముందే అంచనా వేసి ముందే దృష్టి పెట్టుకొని మతం అనేది భవిష్యత్తులో పుడతాయి, ఇప్పుడు నేను చెప్పను, ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు, తర్వాత మీకు ఈ విషయాన్ని గురించి చెప్తాను, జ్ఞానం చెప్తాను, ఆ వచ్చాయని చెప్తాడు పోండి మీకు చెప్పాడు అన్నమాట. ఈ రకంగా అప్పుడు బైబిల్ భగవద్గీత చెప్పిన మతం లేదు, తర్వాత మతాలు వచ్చాయి. మతం వచ్చిన తర్వాత ఖురాన్ గ్రంథం చెప్పబడింది. అయినా కానీ అక్కడ కూడా మతాన్ని గురించి ఎక్కడ చెప్పలేదు, సర్వమానవులకు సంబంధించిన జ్ఞానం అని చెప్పారు. ఇటు లెక్కేసుకుంటూ పోతే ఏ మత గ్రంథంలో కూడా, అంటే మత గ్రంథం అని చెప్పకూడదు కానీ ఏ దైవ గ్రంథంలో కూడా ఓ మతము అనే ప్రసక్తి లేదు. అయినా కానీ ఈ మతం అనేది 2000 సంవత్సరాలు యువతలు పుట్టింది కానీ అంతకుముందు లేదన్నమాట. 2000 సంవత్సరాలప్పుడు ఈ బైబిల్ గ్రంథం పుట్టింది. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు జ్ఞానం చెప్పాడు, అప్పుడు కూడా ఈ మతం లేదు. తర్వాత కొంతకాలానికి ఈ క్రైస్తవ సమాజాలు ఏర్పడినాయి. ఆ సమాజంలో ఏర్పడి ఆ సమాజం అంతా క్రైస్తవ సమాజం అంతా పెద్దగా అయ్యి క్రైస్తవ మతం అయింది. అంతవరకు మతం లేదు. క్రైస్తవ మతం తర్వాత ఏమైందంటే దానికి ఒక క్రైస్తవ మతం అని పేరు పెట్టుకున్న తర్వాత మేము హిందువులం అని వీళ్ళు కూడా ఒక పేరు పెట్టుకున్నాం, మాది హిందూ మతం అని పేరు పెట్టుకున్నారు. ఈ రకంగా మాది హిందూ మతం అని పేరు పెట్టుకున్నాక మాది ముస్లిం మతం అని వాళ్ళు కూడా పేరు పెట్టుకోవడం జరిగింది. ఒకరిని చూసి ఒకరు మతాలు పేరు పెట్టుకున్నారు. ఈ మతాలన్నీ ఎప్పుడు ఉంటూ వచ్చాయి అంటే కనీసం 2000 సంవత్సరాల యువతల నుంచి వచ్చాయి కానీ అవతల లేవు. దగ్గర చెప్తే 1900 సంవత్సరాల నుంచి ఈ మతాలు వచ్చాయి కానీ
1900 సంవత్సరాల పూర్వము ఎవరైనా కానీ పలానా మతం ముందు నిరూపించగలరా చెప్పండి. కానీ ఇది ఏదో కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల నుండి మతాలు ఉన్నట్టు ఇప్పుడు మురిచిపోతున్నారు. దాన్ని కూడా చెప్పుకుంటున్నారు. మీ మతాలన్నీ ఎప్పుడు నుండి వచ్చినాయి, మీరు చెప్పుకునే మతాలన్నీ అంటే కేవలం 1900 సంవత్సరాల నుంచే ఇవి ప్రారంభం వచ్చాయి. సరే, ఇప్పుడు ఈ హిందూ మతం అనేది అచ్చు ఈతో ఉండేది పూర్వము, అల్లు హీతో లేదు. ఈరోజు హిందువులు అనే వాళ్ళంతా కలిసి ఈరోజు హిందూ సమాజాలు, హిందూ రచన సంస్థలు రకరకాల పేరు పెట్టుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే హిందూ అనే అచ్చు అల్లు ఈతో ఉండే పదాన్ని వాడుతున్నారు హిందూ మతము అని. మేము చెప్తుంటే అది కేవలం 150 సంవత్సరాల నుంచే మారిపోయి వచ్చింది. కానీ అంతకుముందు అచ్చు ఈతో ఉండేది హిందూ మతం అనే పేరు ఉండేది, హిందూ అనేటువంటి పేరు లేదు అని మేము చెప్తున్నాము. ఈ 100-150 సంవత్సరాల నుంచి వచ్చిన దాన్ని పట్టుకొని మీరేం చేస్తున్నారంటే దాన్నే చెప్తున్నారు, దానికి అర్థం లేదు అని మేము చెప్పినా కూడా వినడం లేదు. ఎవరైనా ఏ బుద్ధి ఉన్నటువంటి మనిషి అయినా కానీ దానికి అర్థం చెప్పగలడు అంటే ఎవరు చెప్పలేరు. అందరూ అంటుంటే మేము అంటున్నామని అంటున్నారు తప్ప నిజమైన అర్థం దానికి లేదు. హిందూ అనే అర్థంతో చెప్తే దానికి అర్థం ఉంది, కానీ హిందూ అనే అర్థం పేరుతో చెప్తే దానికి అర్థం లేదనమాట. ఈ రకంగా ఈ మతం ఈ పేరు మతానికి పేరు పెట్టుకున్నప్పుడు కూడా మనం తప్పు పేరుతో పెట్టుకొని తప్పులుగానే చెప్పుకుంటున్నాం తప్ప ఇంకోటి ఏమి లేదు. ఇది ఈ మధ్యకాలంలో కొంతమంది స్వామీజీలంతా వ్యతిరేకించారు. చిన్నజీయర్ స్వామీజీ ఇంకోరు ఎలా చెప్పినారంటే హిందూ అనే పదాన్ని వాడితే మనం అది గొంతు మనం కోసుకున్నట్టే అన్నారు. ఆ పదం వాడకూడదు మనము అని చెప్పారు అనమాట. మళ్ళీ అంత కఠినంగా వాళ్ళు చెప్పినప్పుడు ఆ పదాన్ని మనం ఎందుకు వాడుతున్నామంటే ఇది ఒక రాజకీయము, ఇది గుంపును మెయింటైన్ చేసేదానికే వాడుతున్నారు తప్ప ఇంకో దానికి కాదు. ఇది దేవుని జ్ఞానాన్ని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఎవరు దీన్ని వాడడం లేదు. ఈరోజు అందరూ అంటే అనమాట మా గుంపు పెద్దగా ఉండాలా, మా గుంపు పెద్దగా ఉండాలని అట్లా అనుకుంటున్నారు తప్ప మేము దేవుని జ్ఞానంలో ముందుకు పోవాలని ఎవరు అనుకోవడం లేదు. ఈ రకంగా ఈ మతం అనే దాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఇంతవరకు పెరిగింది మతం అనేది, ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మేము ఇప్పుడు నుండి చిన్న ప్రయత్నం చేశాము ఈ మతాన్ని ముందుకు పెరగనీయకూడదు అని. ఆ చిన్న ప్రయత్నమే ఈరోజు మా ముందు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అభివృద్ధి క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు. అంటే ఒక్కతూరి ఒక మనిషి ప్రయత్నం చేస్తే అది మంచి ప్రయత్నం అయితే ఏదైనా దేవుడు సాధింపజేస్తాడు దాన్ని, అది రుజువుగా జరిగిందనమాట. ఇదే విధానం దేశమంతా పెరిగిపోయి ప్రపంచమంతా పెరిగిపోతే ఏమవుతుంది? ఏమీ ఉండదు, ఏ మత కల్లోలాలు ఉండవు. అందరూ అన్నదమ్ములుగా ఉంటారు తప్ప ద్వేషపరులుగా ఎవరు ఉండరు. కానీ ఇప్పుడు ఓ మతాన్ని గురించి ఓ మతం ద్వేషంతో ఉంది. ఎక్కడ కలిగితే అక్కడ దాడులు చేయనున్నారు. ఆ మతాన్ని ఉండకూడదు, మా మతమే ఉండాలి, ఆ దేశంలో భూమి మీదంతా మా మతమే ఉండాలి, ఇంకో మతం ఉండకూడదు అని ప్రతిజ్ఞ చేసుకొని చెప్పుకుంటున్నారు. ఇంకో మతాన్ని దొరికితే చాటుగా పబ్లిక్గా గొంతులు కూడా వస్తున్నారు. మీరు చూస్తుంటారు కొన్ని వీడియోల్లో. మనిషి ఇంకో మనిషిని గొంతుకు వస్తున్నాడు అంటే ఒక మతమే దానికి కారణం. మా మతం ఇది, వాని మతం ఇది, ఆ మతాన్ని నేను ఉండకూడదు అనే ఉద్దేశంతో దొరికిన వాడిని అవకాశం వచ్చిందని గొంతులు కోసిన సంఘటన కూడా మీరు కొన్ని వీడియోల్లో చూసే ఉంటారు అన్నమాట. వాళ్ళు వీడియోలు పెట్టి చూపించారు భయంకరంగా. అంటే మా మతమే అభివృద్ధి కావాలా, మా మతమే ఉండాలా, ఏరే మతం ఇటు చేస్తాం మేము అని. అవి ఉగ్రవాద క్రియ అంటున్నాం మనం. ఏ వాద క్రియ అయినా కానీ ఇదంతా మతవాద క్రియ, మతంతో పుట్టిండేది. ఈ మతం ఉన్నంత వరకు మనకు జ్ఞానం ఏమాత్రం తెలియదు. అదే మేము చెప్తాను, మతము అనేటువంటి ఇది ఎప్పుడైతే పుట్టిందో అప్పుడే జ్ఞానానికి ఆటంకం ఏర్పడింది. అది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్తాను. యేసు ప్రభువు కూడా వాక్యం చెప్పాడు, ఇప్పుడు మీరు చెప్పిన సహించుకోరు దీన్ని అన్నాడు. అంటే ఎందుకంటే లేదు చెప్తే సహించుకోరు. తర్వాత మతం అనేది పుట్టిన తర్వాత
చెప్తాను అన్నాడు. అప్పుడు ఉంటాడు ఆయన అంటే అప్పుడు ఉన్నాడు. అప్పుడు వచ్చేవాళ్ళు ఎవరు చెప్తారు పో అని చెప్పాడు. ఈరోజు ఎవరు చెప్తారేమో కానీ మనం మాత్రం దాని గురించి చెప్పుకుంటున్నాము. ఇది అందరికీ అవసరమైనటువంటి విధానమే. ఇదేమి జ్ఞానమా అంటే ఇది ఒక రకం జ్ఞానమే. జ్ఞానానికి ఆటంకమే ఇది. ఈ ఆటంకం ఉండే విధానాన్ని తీసివేసుకుంటేనే జ్ఞానం అభివృద్ధి అవుతుంది మనకు. అంటే ఇప్పుడు మా దగ్గర ఏ మతం లేదే అనే పని చేసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అందరం కలిసిమెలిసి పని చేసుకుంటారంటే కలిసిమెలిసి మనం పని చేసుకుంటున్నాం. అన్ని మతస్థులు కలిసి చేసుకుంటున్నాం. కానీ కొంతమంది మత పెద్దలు ఏం చేస్తారంటే ద్వేషాలు పెట్టి ఊరికి విద్వేషాలు పెంచి చంపుకుండేంత వరకు తీసుకొని పోతున్నారు. అది మంచి పద్ధతి కాదు. అటువంటి జాడ్యం మీకు అంటించుకోవద్దండి. ఎవరు చెప్పినా వినొద్దండి. మా పెద్దలు చెప్తున్నారు అనేటువంటిది వదిలిపెట్టండి. పెద్దల మాటలు అస్సలు వినొద్దండి. మీకు బుద్ధి ఉంది, మీకు జ్ఞానం ఉంది, మీకు యోచన శక్తి ఉంది. మీరు ఆలోచించండి ప్రతి విషయాన్ని. ఎందుకు వేరే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ మీద నమ్మకం పెట్టుకుని ఎందుకు పోతారు మీరు? వాళ్ళు చెప్పినట్టు మీరు ఎందుకు వినాలి? మా పెద్దలు చెప్పినట్టే మేము ఎందుకు వింటాము అని ఎందుకు అనాలి? మీ గ్రంథము దేవుడు మీకు గ్రంథం ఇచ్చాడు, గ్రంథం ఇచ్చాడు, ఏదో గ్రంథం. ఆ గ్రంథాన్ని మీరు చదవండి. ఆ గ్రంథం చదివితే దేవుడు అందులో ఏం చెప్పినట్టు మీకు తెలుస్తుంది. కానీ ఈరోజు ఎవరు ఆ పని చేయడం లేదు, గ్రంథాలు చదవడం లేదు. ఈరోజు ముస్లింలు ఉన్నారు, అది 98% ఎవరు కూడా ఖురాన్ చదవలేదు. ఎవరో 2% చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏమర్థమైందో అది ఆ అర్థమైన దాన్ని బట్టి వాళ్ళు చెప్తున్నారు. అంటే వాళ్ళకి అర్థమైంది ఏమని అర్థం, కానీ వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే మొత్తం పెంచుకోవాలనేది వాళ్ళకి అర్థమైంది, వాళ్ళే చెప్తున్నారు. కానీ దాన్ని పెట్టుకోలేదన్నమాట. కానీ ఈరోజు ముస్లింలు ఎట్టున్నారంటే ఖురాన్ అంటే చాలా పవిత్రంగా చూసుకొని ఎంతో గొప్పది అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ఖురాన్లో ఒక్క మాట కూడా తెలియదు. ఈరోజు మనం చెప్తూ ఉంటే ఎందుకుగా ఉన్నటువంటి మనం పోయి చెప్తుంటే వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు, లేచి నిలబడి వింటున్నారు, కూర్చున్నారు కూడా. హైదరాబాద్లో పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళకు ఖురాన్లో వాక్యం చెప్తే ఎంతో సంతోషపడి నిలబడి వింటున్నారు. వాడు తీసుకునేటువంటి లాభం తీసుకోకుండా ఆ వస్తువును మనకి ఇస్తున్నారు. అంటే అంత శ్రద్ధ ఉంది వాళ్ళకు. కానీ ఆ జ్ఞానం వాళ్ళు చెప్పలేదు, మాకు తెలియదు అంటున్నారు. మేము ఇస్తాం చదువుకోనంటే మాకు తెలుగులో చదవకూడదు, తెలుగులో మేము చదవకూడదు, మనం పెద్దలు చెప్పినాము. ఏదో చదివితే మళ్ళీ వాడు జ్ఞానం అవుతాడు, మళ్ళీ మనకు ఆటంకం అవుతాడు. చిన్న ఆటంకము. మరి ఇంతవరకు మనం ఈ మత సామ్రాజ్యం గురించి, మనుషుల్లో ఉండే మతాన్ని గురించి చెప్పుకున్నాము. దేవునికి ఇష్టం లేదేమో ఇదంతా చెప్పుకునేది. కానీ ఇక్కడి నుండి మనం ఆఫ్ చేసి జ్ఞానం చెప్పుకుందాం. మనం కొద్దిగా ప్రపంచంలో ఉండేటువంటి 2 వస్తువులు ఉన్నాయి. ఆ 2 మినహా ఏమీ లేవు. ఒకటి దేవుడు, ఒకటి ప్రకృతి. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి దేవుడు, ఇంకోటి ప్రకృతి. ఈ ప్రకృతి మనకు కనిపిస్తూ ఉంది, దేవుడు కనిపించడు. ప్రకృతిని స్త్రీతత్వము అంటాము, దేవుణ్ణి పురుషతత్వము అంటాము. దేవుని పురుషుడిగా వర్ణిస్తాము, ప్రకృతి స్త్రీగా వర్ణిస్తున్నాము. ఇది ఆధ్యాత్మికంలో ప్రాథమిక జ్ఞానం. ఇది తెలిసి ఉండాలా, ప్రతి మనిషికి తెలిసి ఉండాలా. ఏ మతస్థానికైనా కానీ ఈ విధానం తెలిసి ఉండాలా. కానీ ఇది తెలియకపోతే మాత్రం ముందుకు పోలేం మనం జ్ఞానంలో. ప్రకృతి 5 భాగాలకు విభజింపబడింది. ఆకాశము, గాలి, అగ్గి, నీరు, భూమి అనేటువంటి 5 భాగాలకు విభజింపబడింది. దేవుడు 3 భాగాలుగా విభజింపబడినాడు. అంటే ప్రపంచానికి మొత్తం ఒకటే పురుషుడు, ఆ పురుషుడు ముగ్గురుగా ఉన్నారు. వాడు జీవాత్మ, ఆత్మ, పరమాత్మ అని 3 పేర్లతో ఉన్నాడు అన్నమాట. అంటే ఈ ప్రపంచమంతా కలిసి శ్రీతత్వం ఉండగా కేవలము ప్రపంచంలో 3 విధానాలతో పురుషతత్వం ఉంది. అది ఒకటి జీవుడు, రెండోటువంటిది ఆత్మ, మూడోటువంటిది పరమాత్మ. ఈ 3 ప్రకృతి పురుష సంబంధమైనటువంటి అవి. ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి విషయాలన్నీ ప్రపంచ సంబంధ విషయాలు అవుతాయి, దేవుని సంబంధించిన విషయాలన్నీ దేవుని సంబంధ విషయాలు అవుతాయి. ఈ ప్రకృతి సంబంధ విషయాలన్నీ ప్రపంచ సంబంధ విషయాలు అయితే దేవునికి మాత్రం ఈ మూడు ఆత్మలకు సంబంధించిన విషయాలన్నీ దేవునికి సంబంధించిన విషయాలు అవుతాయి.
దేవుడు ఎప్పుడైనా కానీ దేవునికి సంబంధించిన విషయాలే తన జ్ఞానంలో బోధిస్తాడు కానీ తన గ్రంథాల్లో బోధించాడు కానీ ప్రకృతికి సంబంధించిన విషయాలు ఎక్కడ బోధించలేదు. అవసరం లేదని బోధించే అవసరం లేదు. కానీ మన గ్రంథాల్లో ప్రకృతికి సంబంధించిన విషయాలు కూడా మనం రాసి పెట్టుకున్నాం. అంటే మళ్ళా ఇది దేవుడు చెప్పినటువంటివి అంటే దేవుడు చెప్పినట్టు ఏమాత్రం కానే కాదు. మనం విభజించుకోవచ్చు, మన బుద్ధి ఉంది, మన తెలివితో మనం ఏమి విభజించుకోవచ్చు అంటే ఇది ఒక విషయాన్ని చూస్తే ప్రపంచ విషయమా లేకపోతే దేవుని విషయమా అని మనం లెక్కేసుకుని చూస్తే దేవుని విషయం అయితే దేవుడు చెప్పింటాడు, ప్రపంచ విషయం అయితే దేవుడు చెప్పడు అన్నది. నువ్వు దొంగతనం చెయ్యొద్దు అనే మాట దేవుడు చెప్తాడా అని మనం చేస్తే మంచి పని దేవుడు మంచి చెప్తాడు అనే ఉద్దేశం కొంతమంది కలిగి దేవుడు చెప్పిండొచ్చు అంటారు అన్నమాట. దేవుడు ఎప్పుడు ఆ మాట చెప్పడు. ఎందుకంటే ప్రతి మనిషిని అంటే ఒక దొంగగా మారి వాడు దొంగ పని చేయాలంటే ఆ పని ఎవరు చేపిస్తున్నారు? దేవుడే చేపిస్తున్నాడు అన్నమాట. ప్రతి మనిషిని దొంగగా మార్చేది ఎవరు? దేవుడే. మనిషి తనకు తను మానవలేదు, దేవుడే ఆ మధ్యగా మార్చి చేపిస్తున్నాడు. కాబట్టి అది ముందే ఆ విషయం నిర్ణయం చేసి నువ్వు పుట్టినప్పుడే దానికి నీలో పెట్టి పంపించాడు. దాని ప్రకారం వీడు జీవితంలో తయారై ఆ రకంగా నడుచుకుంటూ ఉంటాడు అనమాట. జీవితంలో వాడు దొంగ కావాలంటే దొంగ అవుతాడు, మంచి కావాలంటే మంచి అవుతాడు అనమాట. ఈ రకంగా ఏ రకంగా మారాల్సినటువంటి ఆ రకంగా మారుతాడు. అదే ముందే అంతిమ దినంలో తీర్పులోనే అది ఉంది. మనం చనిపోయినప్పుడే మన పాప పుణ్యాలను లెక్కేసి దేవుడు జడ్జిమెంట్ చేసి పంపిస్తాడు. ఆ జడ్జిమెంట్ రోజు తీర్పు దినం అంటాము. ఆ తీర్పు చేసినప్పుడే నువ్వు ఏ విషయాల్లో ఎట్లా ఉండాలో ప్రపంచ విషయాల్లో నిర్ణయం చేసి పంపిస్తాడు. ఆ నిర్ణయం ప్రకారమే జీవితం అంతా జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎవరూ మార్చేదానికి అవకాశం లేదు. అది చెప్పింది దేవుడు నిర్ణయం ప్రకారం జరిగి తీరాల్సిందే. మనం ఏం చెప్తామంటే లేదు ఇది మంచి పని చెడ్డ పని చెప్పడం వాస్తవమే, కానీ దేశంలో అవి ప్రపంచ నీతి అవుతుంది కానీ జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం కాదు. ప్రపంచ నీతి ప్రకారము మనం చెప్పుకుంటే మంచి పనులు ఇవి చెడ్డ పనులు ఇవి చెప్పుకుంటాం, కానీ జ్ఞానం ప్రకారం చెప్పుకుంటే మంచి పనులు చెడ్డ పనులు దేవునికి సంబంధం లేదు. ఒక తూరు తీర్పు తీర్చిన తర్వాత జరుగుతూ పోతుంటాయి, దేవుడు దాన్ని జోక్యం చేసుకోడు. ఇవి తినొద్దు అని దేవుడు చెప్తాడంటే ఆయన ముందే ఈ రాసి పెట్టాడు. తినొద్దు అని ఎందుకు చెప్తాడు? నీ కర్మరీత్యా ఏదైతే నువ్వు తినాలో జీవితంలో, ఎప్పుడు ఏదో అనుభవించాలో, ఎప్పుడు ఏం మాట్లాడాలో, ఎప్పుడు దేని రుచి చూసి నువ్వు ఆ సుఖాన్ని అనుభవించాలో ఆ రకంగా అన్ని విషయాల్లో చిన్నము నీకు రాసి పెట్టబడి ఉంది. కానీ ఆయన మధ్యలో ఎక్కడ కానీ ఇది చేయొద్దు అని ఎక్కడ చెప్పడు అన్నమాట. నీ జీవితంలో జరుగుతూ ఉంటాయి, అది దేవుడు ముందే రాసి పెట్టినట్టు జరుగుతుంటాయి. కానీ మనిషి తెలియకుండా ఏమనుకుంటున్నా అంటే నేనే ఇవన్నీ చేస్తున్నాను అని అనుకుంటున్నాడు, కానీ మనిషికి ఏమాత్రం సంబంధం లేదు. ముందే నిర్ణయం ప్రకారం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. చేపించేవాడు దేవుడు చేపిస్తున్నాడు, అది పెద్ద రహస్యం. దేవుడు ఇట్ట పనులు ఎందుకు చేపిస్తాడు? మంచి పనులే చేపిస్తాడు కదా, చెడు పనులు ఎందుకు చేపిస్తాడని అందరూ అనుకోవచ్చు. కానీ మంచి పనులు చెడు పనులు అన్నింటినీ మన చేత చేపించేవాడు దేవుడే. అదే మనం ఖురాన్ లేకపోతే అంతిమంత వేగంధం లేకపోతే 50 సూరాలో 21 ఆయతులు ఏం చెప్పారంటే నేను తోలేవాడు ఒకడున్నాడు అన్నాడు. తోలేవాడు ఒకడున్నాడు. ఎవరు నేను ఎట్లా తోలితే అట్లా పోతుంటావు అంటే తోలేవాడు ఒకడున్నాడు, నువ్వు తోలబడేవానివి అని చెప్పినారు. మనం తోలబడేవాని అయినప్పుడు తోలేవాడు ఒకడు ఉన్నప్పుడు వాడు ఎట్లా తోలితే అట్లా తోలబడుతున్నావు, కానీ నువ్వు స్వయంగా పోలేదు కదా ఏది కూడా. మనం నేను చేస్తున్నాను నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఈ రకంగా లెక్కేసుకుంటే ఏది కూడా నీకు సొంతంగా ఏది చేయలేదు నువ్వు అని మనకు తెలిసిపోతూ ఉంది. ఆ విధానం మనం జ్ఞాపకం పెట్టుకొని మనం తెలుసుకుంటే అది నీ జీవితంలో సగం జ్ఞానం అవుతుంది. ఒక చిన్న విధానం జ్ఞాపకం పెట్టుకుంటే ఎన్నో గ్రంథాలు చదవచ్చు పని లేదు, కానీ
నేను చేయలేదు ఏది చేపిస్తున్నాడు ఇంకొకడు అని నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటే అది పెద్ద జ్ఞానం అవుతుంది. ఈ జ్ఞానం ప్రకారం నువ్వు తెలుసుకుంటూ నీ జీవితంలో జరిగే పనులు నీకు ఏది చేయలేదు అనే ఉద్దేశం ఎప్పుడైతే ఉంటే అప్పుడు నీకు అహర్నిశలు నువ్వు జ్ఞానంలో ఉన్నట్లయితుంది. ఇది పెద్ద జ్ఞానం, మనకు తెలియనటువంటి జ్ఞానము. ఇది మనకు చాలా సూక్ష్మంగా ఉన్నా కానీ భగవద్గీతలోనూ బైబిల్లోనూ ఖురాన్లోనూ 3 గ్రంథాల్లో ఇదే జ్ఞానమే చెప్పబడింది, ఇంకోటి ఏం లేదు. ఇది చాలామంది ఏమనుకుంటారంటే ప్రపంచ నీతిని న్యాయం అనుకుంటారు, కానీ జ్ఞానం వేరు, ప్రపంచ నీతి వేరు. ప్రపంచ నీతికి జ్ఞానానికి సంబంధం ఉండదు. దేవుడు ఎప్పుడు ప్రపంచ నీతిని చెప్పడు. దొంగతనం చేయటం తప్పు అని అంటే అది నీతి అవుతుంది, వ్యభిచారం చేయటం తప్పు అంటే అది నీతి అవుతుంది, దుర్భాషలు ఆడటం తప్పు అంటే అది నీతి అవుతుంది. ఇది జ్ఞానం కాదు. జ్ఞానంలో నువ్వు దుర్భాషలు ఆడొద్దు, ఇంకో పని చేయొద్దు అని ఏది కూడా చెప్పలేదు. మనం లెక్కేసుకొని చూస్తే ప్రపంచ విషయాలు కొన్ని, దేవుని విషయాలు కొన్ని అని చెప్పినాం కదా. ప్రపంచ విషయాల్లో దేవుడు జోక్యం చేసుకుని ఎక్కడ ఎవరికి ఏమి చెప్పలేదు ఇంతవరకు. దేవుడు తన విషయాలు తను చెప్పుకుంటూ విన్నాడు, తన జ్ఞానాన్ని తాను చెప్పినాడు అన్నమాట. ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే అది నిజమైన జ్ఞానం అవుతుంది. ఆయన జ్ఞానంలో ఈ ప్రపంచ విషయాలు ఏవి ఉండవు. ఇప్పుడు చిన్న సమస్య మనం తీసుకుందాము. ఒక ఆహారాన్ని నువ్వు తినకూడదు అని అనుకుంటున్నావు. అంటే ఎందుకు తినకూడదు అనుకుంటున్నావు? ఇది పాపం వచ్చేది, దీన్ని చేస్తే నాకు పాపం వస్తుంది అని అనుకుంటున్నావు. పాపం వస్తుంది అంతే, తినకూడదని ఏం లేదు కదా. తింటే పాపం వస్తుంది. ఒక ఏరియా నిషేధమైన ఏరియా, అది తింటేకి రాకూడదు మనసులో అని ఉంటుంది. అంటే మనుషులు ప్రవేశిస్తే శిక్ష వేస్తారు దాంట్లోకపోతే. మనుషులు దీంట్లోకి ప్రవేశించొద్దండి అని ఉంటుంది అన్నమాట. అంటే మనుషులు ప్రవేశించకూడదు అంటే నిన్ను ప్రవేశించకూడదు అని చెప్పినారా? అందరికీ చెప్పిన మాట. ప్రవేశిస్తే ఏమవుతుంది? అందులో శిక్ష పడుతుంది, అంతేగాని ప్రవేశించకూడదు అనేది ఏం లేదు. శిక్ష అనేది ఒకటి ఉంది. అది ప్రవేశిస్తే శిక్ష వేస్తాము, ఆ శిక్షకు లోనే మీకు ఇష్టమైతే అంటే లేకపోతే లేదు అని చెప్పారు. శిక్షకు ఎవడైనా ఇష్టపడడు కాబట్టి మీరు రావద్దండి అని చెప్పారు. అక్కడ మిలిటరీ ఏరియా ఉంటుంది, మిలిటరీ ఏరియాలోకి ఈ సివిల్ జనులు రావద్దండి, ప్రజలు రావద్దండి. వస్తే ఏమవుతుందంటే వాళ్ళు శిక్ష వేస్తారు, దండిస్తారు. అట్లాగనే ఒక చోట ఏం చేశారంటే ఈ ఆహారం తినొద్దండి, ఇది పాపంతో కూడుకున్నటువంటిది అని చెప్పారు. ఇది పాపంతో కూడుకున్నటువంటి ఆహారము అని చెప్పినాడు, కానీ దాన్ని తింటే పాపం వస్తుంది చెప్పినాడు. కానీ నువ్వు తినకూడదని ఏమన్నా చెప్పాడా? ఎక్కడైనా ఉందా? బాగా గమనిస్తే ఎక్కడ లేదు. అది నువ్వు తినకూడదు అని ఏమీ లేదు. ఒకవేళ ఇబ్బంది పడిపోయి గత్యంతరమైన సమయంలో నువ్వు దాన్ని తింటే ఏ ఉద్దేశం లేకుండా, తినాలని ఉద్దేశం లేకుండా, నువ్వు నేను అనే భావం లేకుండా తిన్నా కానీ దేవుడు దాన్ని క్షమిస్తాడు అని అది. అలా మరి అప్పుడు నీకు నేను తినకూడదు అనుకున్నా నువ్వేందుకు తింటావు? నీ ఇష్టమే కదా. అంటే నీ ఇష్టం పని చేయదు. నీ ఇష్టం పని చేయకుండా ఒకవేళ తిన్నా అది పాపం వచ్చేటువంటి సందర్భం. ఆ పాపం నుండి తప్పించుకోవాలంటే నువ్వు దేవుని క్షమాపణ కావాలి. నీకు దేవుడిని క్షమించాలి. ఆ పాపాన్ని ఆ పాపాన్ని క్షమించాలంటే నేను ఈ పని చేయలేదు, నాకు సంబంధం లేదు, ఇష్టం లేకుండా కూడా అది జరిగింది, నేను ఉద్దేశపూర్వకంగా ఈ పని చేయలేదు అనే భావం ఉంటే నీకు అందులో ఉండేటువంటి పాపం నీకు అంటదు అని చెప్పాడు. ఇదే భగవద్గీత మోక్ష సన్యాస యోగంలో ఓ మాట ఏం చెప్తున్నారంటే, యస్య నామకృత భావో బుద్ధిరస్య నిరూపితే అనే శ్లోకంలో ఏమైనా భావంలో అహంకారం లేదు, ఏమైనా బుద్ధికి ఆ ఫలితం మీద వాని బుద్ధి పట్టుబడదు, వాడు దేశంలో ఉండే వాళ్ళందరినీ చంపినా వాడు హంతకుడు కాదు, అది హత్యలు కాదు, హత్యాపాపం అని అంటదు అని చెప్పాడు అన్నమాట దేవుడు. అది విచిత్రంగా ఉంటుంది. ఒకరిని చంపినా కూడా ఈడు హంతకుడు కాదు, హత్యాపాపం అని అంటదు అని అంటే వాని భావంలో అహంకారం అనేది లేదు. నేను అనే భావం లేకుండా వాడు చేశాడు. ఈ పని ఎవరు చేశారు మళ్ళా అంటే నీ శరీరంలో దేవుడే చేశాడు. నువ్వు జీవునిగా నువ్వు చేయలేదు. ఇద్దరుండారు, మీరు
అంటే శరీరంలో ఇద్దరు ఉన్నారు, ఒకడు చెరుడు అక్షరుడు అనేవాడు. నువ్వు ఏదీ చేయకుండా నువ్వు ఉన్నావు, చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఖురాన్లో 6వ సూరా 102 ఆయత్ ఏం చెప్తాడంటే దేవుడు కార్యకర్తగా ఉన్నాడు. నువ్వు ఆరాధింపదగినటువంటి దేవుడు ఈయనే నీకు కార్యకర్తగా ఉన్నాడు. నువ్వు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నావో ఆ దేవుడు నీకు అధిపతిగా ఉన్నాడు, కార్యకర్తగా ఉన్నాడు, ఆయన పనులు చేసి పెట్టేవాడుగా ఉన్నాడు. ఏమేమి పనులు చేస్తున్నాడు? జరిగే పనులన్నీ చేస్తున్నాడు. నువ్వు దొంగతనం చేసావు, ఎవరు చేశారు దొంగతనం? ఆయనే చేశాడు, నువ్వు చేయలేదు. నేను చేసినా అనుకున్నావు అనుకోండి, అది దేవుని సీట్ నువ్వు తీసుకున్నట్టు అవుతుంది, దేవుని పని నువ్వు చేసినట్టు అవుతుంది. కాబట్టి దేవుడు చేసిన పని నువ్వు చేసినట్టు నేను చేసినా చెప్పుకోవడము పెద్ద తప్పు అవుతుంది, దానికి నీకు శిక్ష పడుతుంది, అదే నీకు పెద్ద పాపం అని చెప్తాం. అందువల్ల ఈ రకంగా మనం ఏం చెప్పామంటే భగవద్గీతలో కానీ బైబిల్లో కానీ ఖురాన్లో కానీ ఒకే జ్ఞానం చెప్పారు. నేనైతే ఇది చేయొద్దు అని చెప్పిన పని నువ్వు చేస్తే పాపం వస్తుంది. ఈ పాప పనులు ఇవి, పుణ్యం పనులు ఇవి, పాప పనులు చేయొద్దండి, అనవసరంగా శిక్షలు అనుభవిస్తారు మీరు అని దేవుడు చెప్పడం జరిగింది. మనం ఈ రకంగా చెప్పుకుంటే మనం దేవుడు అనేవాడు మన శరీరంలో ఉండి మనల్ని ఆడిస్తున్నాడు అనే జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ జ్ఞాపకాన్ని పెట్టుకుంటే ఏ పని నీకు సంబంధం లేనటువంటి ధ్యాస నీకు ఉంటుంది. అంటే నేనే చేస్తా ఉండి నేను చేయలేదని ఎట్లా అనుకోవాలా అని అంటే ఎవరేం చేస్తారు దానికి? నేను చేస్తాను అంటే నువ్వు ఎంతటోనివి చెప్పు. ఒకప్పుడు నీ చెయ్యి నువ్వు ఎత్తలేవు, నీ చెయ్యగా ఎత్తలంటే నా చేత కాలేదు, నాకు చెయ్యి స్వచ్ఛపడిపోయింది అంటావు. మళ్ళీ ఎట్లా స్వచ్ఛపడిపోయింది? నీ చెయ్యి కదా అది. నీ కాలు నేను నడచలేను అంటావు, ఎట్లయింది ఇది? మళ్ళీ నీ చెయ్యి నువ్వు ఎత్తలేకుండా ఉన్నప్పుడు, నువ్వు సరిగా నీ నోరు మాట్లాడలేనప్పుడు, నీ శరీరం నీ మాట విన్నప్పుడు అది నీ శరీరమే కదా. మళ్ళీ నీ మాట ఎందుకు ఎక్కడ అయిపోయింది? అది లోపల ఇంకోటి ఉండి దాన్ని ఆడిస్తూ ఉన్నాడు, దానికి అధిపతి కూడా ఉన్నాడు. వాడు ఆడిస్తే నువ్వు ఆడుతున్నావు, నువ్వు పొరపాటుగా వాని విషయం నీకు తెలియక నేనే ఆడుతున్నా అంటున్నావు. వాడు ఉన్నాడని జ్ఞాపకం నీకు లేదు. ఆ జ్ఞాపకాన్ని పెట్టుకుంటే ఏమవుతుంది? ఇంకోడు ఉన్నాడు నాకు పెద్ద అనే ధ్యాసకు వస్తుంది నీకు. ఆ ధ్యాస వచ్చినప్పుడు ఏమవుతుంది? నీ జీవితంలో ఏ పనులు చేసినా కానీ అది నీకు సంబంధం లేని పనిగా ఉంటుంది. అందుకే బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట నీ తండ్రే మాట్లాడుతున్నాడు, నువ్వు కాదు అని. అంటే నీ శరీరంలో ఉండే దేవుడే ఆ మాట మాట్లాడుతున్నాడు కానీ నువ్వు కాదు అని చెప్పినాను అన్నమాట. ఇప్పుడు మనమే అనుకుంటా ప్రతి మాట మనమే మాట్లాడుతున్నామని మనం అనుకుంటున్నాం, అది పెద్ద పొరపాటు. ఈ విధంగా మనం ఏం చేస్తున్నట్టే నేను అనే భావంతో ప్రతి మనిషి చెల్లిస్తున్నాడు. ఆ నేను అనే భావంతో నేను ప్రతి ఫలాని మతము అనుకుంటున్నాడు. ఆ నేను అనే భావం తీసేసినప్పుడు మతము లేదు, మనిషి లేడు, అంతా ఒకే భావం ఏమైపోతుంది, అంతా దేవునిమయమే, దేవుని ఆట అయిపోతుంది. అంతా ఆ రకంగా మీరు తెలుసుకోగలిగితే ఇది సంపూర్ణ జ్ఞానమవుతుంది మీకు. ఈరోజు మనం ఇంతటితోనే ముగిస్తాము. నాకు ఆరోగ్యం బాగాలేదు, అయినా మీకు ప్రతి నెల నిదాన్ని అందిస్తున్నాను. రేపు నెల మీకు పౌర్ణమి లేదు, అంటే పౌర్ణం కంటే ముందు పౌర్ణం 15, 11 తేదీలు ఇస్తుంది. బహుశా 5వ తేదీనే మీకు ఆ పౌర్ణాన్ని సెట్ చేసినాము. అంటే మీటింగ్ ఇక్కడ ఉంటుంది, పుట్టినరోజు పండుగ కానీ అందరూ 5వ తేదీన వస్తారు కాబట్టి మళ్ళీ పౌర్ణానికి ఎవరు రావాల్సిన పని లేదు. ఆ పౌర్ణమి మీటింగ్ను మనం ఏప్రిల్ 5వ తేదీకి మార్చుకుంటున్నాము. మీరు అప్పుడు ఏప్రిల్ 5వ తేదీ మీరు ఇక్కడికి రావచ్చు. పౌర్ణానికి రాకుండా పర్వాలేదు, అప్పుడు ఏం పౌర్ణం ఇక్కడ ఉండదు. ఇప్పుడు ఈ విషయాన్ని మీకు అంటే మత సామ్రాజ్యాన్ని గురించి చెప్తూ మన శరీరంలో దేవుడు ఉన్నాడు, నువ్వు అనేది ఏం లేవు, నువ్వు ఉంటే కదా నీకు మతం ఉండేది, నువ్వే లేవు అసలుకు అని జ్ఞాపకం తెచ్చుకోండి అని చెప్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.